నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు తల్లిదండ్రులకు మనం చూసుకుంటే వాళ్లకు ఆర్థిక పరంగా ఆసరాగా నిలిచేందుకు తల్లికి వందనం పథకాన్ని అయితే మే నెల నుంచి అమలు చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. తల్లికి వందనం పథకం ప్రైవేటు స్కూళ్లలో చదివే వారికి వర్తింపజేయడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. డబ్బు చెల్లించే స్తోమత ఉన్నవారే ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చదివిస్తారని చెప్పేసి వారికి పథకం ఎందుకని పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ డబ్బుతో ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసి మెరుగైన టీచర్లు నియమిస్తే అడ్మిషన్లు పెరుగుతాయని చెబుతూ ఉన్నారు. పథకం అందరికీ వర్తింపజేయాలని చెప్పి మరికొంతమంది కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే గత ప్రభుత్వం అయితే ప్రైవేటు స్కూల్లో చదివినా కానీ లేకపోతే ప్రభుత్వ స్కూల్లో చదివినా కానీ అమ్మఒడి అయితే ఇస్తూ ఉండేది. ప్రస్తుత ప్రభుత్వానికి కొంతమంది అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు, అందరికీ ఇవ్వకండి, ప్రైవేటు స్కూల్లో చదివే వారికి కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి మాత్రమే తల్లికి వందనం వర్తింపజేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ప్రతి తల్లికి ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల డబ్బును అందజేస్తామని చెప్పి తల్లికి వందనం పథకం కింద అని చెప్పి ఆయన ప్రకటించారు. దీనిపైన క్లారిటీ రావాల్సి ఉంది. అంతవరకు పుకార్లు ఎవరు నమ్మవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.